హాయ్ నమస్తే. చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించలేకపోతున్న కూటమి ప్రభుత్వం, ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా వస్తున్న జన సందోహాన్ని చూసి తట్టుకోలేక ఆయనకి రక్షణ కల్పించట్లేదంట. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో. నిజమేనా ఇది? అసలు ఆయనకు రక్షణ అవసరం ఏముంది? ఆయనకు రక్షణ అవసరమే లేదు. ఎందుకంటే రక్షణ అవసరం ఉన్నప్పుడు సెక్యూరిటీగా వీళ్ళని పెట్టుకుంటారు. హైదరాబాద్లో సినీ తారలు వీళ్ళు బౌన్సర్లను పెట్టుకొని ఒక 5 బౌన్సర్లను పెట్టుకుని పర్ డే వచ్చేసి 5,000 3,000 ఇస్తారు. వీళ్ళు వెళ్ళే అకేషన్కి వచ్చేసి సేఫ్టీగా వాళ్ళని తీసుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు, అయిపోయింది అది. ఈరోజు హైదరాబాద్లో బౌన్సర్లదే చాలా వరకు హవా. ఇక్కడ రాజకీయ నాయకులకు వచ్చేసి పోలీసులు ఎస్కార్ట్. అదే పోలీసుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు తిరగబడి చొక్కాలు పట్టుకొని నెట్టి, ఒక సిఏ లేదు, ఒక ఎస్ఐ లేదు, ఒక డిఎస్పీ లేదు. నువ్వు ఎక్కడ ఉంటావు? మా గవర్నమెంట్ వచ్చేది ఇంకా 3 ఏళ్ళు, ఏడున్నా లాక్కొస్తాం. ఇటువంటి బెదిరింపు ధోరణి పోలీసు వ్యవస్థ మీద ఇస్తుంటే ఇక మీకు రక్షణ ఎవరిస్తారు? రక్షణ పొందాల్సిన అర్హత మీకు లేదు. మీకు సొంత కార్యకర్తలుగా గొడ్డళ్ళు, కత్తులు, రప్ప ఆడిచ్చేవాళ్ళు వాళ్ళని పెట్టుకొని ఏడ సేవ ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించండి. ఇదేం దరిద్రం! నువ్వు పరామర్శించాలంటే ఎవడెవడు కొంపలో లేదు, శవం లేవాల్సి వస్తుంది. దీని అమ్మ కర్మని బాధగా. నాకు తెలిసి ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారినే చూడటం. అంత మాట అన్నారు భయ్య. అసలు ఆయన అంటుంది ఏంటంటే కనుక అసలు ఏదైతే కనుక భీమవరం స్టేజ్లో ఆయన స్టేజ్ మీద నెట్టేశారు, ముందరగా తూలిపడబోయారు, పడితే ఏమన్నా ఉందా? ఆయన కారు దగ్గర కూడా ఆయనకు సేఫ్టీ లేకుండా పోయింది అంటూ బాధపడుతున్నారు కదా మరి గుడివాడ అమర్నాథ్ గారు. మీరు సరిగ్గా వీడియో చూసి మాట్లాడండి. స్టేజీ కూడా ఎక్కడం చేతకాక పడబోతే వెనక నుంచి పట్టుకున్నారు కార్యకర్తలు. లేదండి, మనం కొబ్బరికాయ కొట్టాలంటే బ్రాహ్మణులు వేసి రాయి పట్టుకుని ఎత్తి పట్టుకుంటే కానీ కొబ్బరికాయ కొట్టలేము మనం. అటువంటి వాళ్ళు మన పబ్లిక్లో మీటింగ్లో ఉన్నప్పుడు నడవాలి అంటే పాదయాత్ర అనేది గవర్నమెంట్ కోసం ఊపు రావడం కోసం చేయటం. కానీ ఇప్పుడు బాబు ఏంటంటే 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలించిన సుఖపురుషుడు అయిపోయాడు. సుఖాలకు అలవాటు పడి ఎక్కువ కష్టం లేకుండా కరెక్ట్గా ఎలక్షన్ ఇంకా 6 నెలలు సంవత్సరం ఉండగానే పబ్లిక్లోకి వచ్చి ఈ రోడ్డు మీద నుంచి వదిలిపెట్టిన పాదయాత్రని అసెంబ్లీలోకి వెళ్ళి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆశతో ఉన్నాడు అబ్బాయి. మరి అబ్బాయి కోరిక భగవంతుడు నెరవేరుస్తాడా? ఇప్పుడు ఉండాలని చెప్పి కూతుర్లతోటి ఫ్యామిలీతోటి ఋషికొండ ప్యాలెస్ కట్టించారుగా 500 కోట్ల ప్రజాధనంతో. దాంట్లో ఎంతవరకు ఆ ప్రభు ఆదరించాడు? మంచినే దేవుడైనా ఆదరించేది, అంతేగాని స్వార్థాన్ని ఎదుటి వ్యక్తి బాధ పెట్టి నేను ఆనందపడేదాన్ని ఏ దేవుడు ఆదరించాడు. ఎందుకు ఆదరిస్తాడు? అందరూ బాగుండాలని కోరుకుంటాం, భగవంతుడు ఆశీస్సులు అందరికీ అందాలనుకుంటాం. నీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నీ స్వార్థంతో నువ్వు ఒక్కడే బాగుండాలి అనుకోండి, అది ఎంతవరకు సమంజసం? అది చెప్పండి. అది సమంజసం కాదు కదా. కనీసం 3 మెట్లలో 3 స్టెప్సే ఎక్కలేక నువ్వు పుదులు పడ్డావు. 75 సంవత్సరాల్లో మహారాజులాగా యువకుడిలాగా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అవహేళన చేసి మాట్లాడతావు. ఆయన నడిచినంతసేపు నువ్వు నడవలేవు. అసెంబ్లీలో ఆయన నిలబడి మాట్లాడినంతసేపు మాట్లాడే ఓపిక నీకు లేదు. నువ్వేదో పెద్ద కుర్చీలో కూర్చొని మైసూరు మహారాజులాగా నీకు అనువైన మీడియా విలేకరులు తెప్పించుకొని ఎవరు అడగని వాడి చేత చెప్పించుకుంటా నువ్వు చెప్పేదే వినాలి అనే ప్రవర్తనతో ఉంటావు. నువ్వు మాట్లాడతావు, నువ్వు తిప్పి కొడితే కనీసం 50 ఏళ్ళు లేవు. నువ్వు ఈరోజు స్టేజ్ మీద 3 స్టెప్స్ ఎక్కలేక కింద పడబోతున్నావు. నువ్వు కొబ్బరికాయ కొట్ట వెనకమాలని చూడటానికి ఆయన సినిమా టికెట్కి వచ్చాడు. ఆయన ఒక ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఒక శివరాజకీయాన్ని పబ్లిక్లోకి ఎట్లా తీసుకోవాలని వచ్చాడు. దాంట్లో ఆత్రత ఉంటుంది. ఈ ఆత్రతలో ఏంటంటే 2వ మెట్టు మీద వేయాల్సిన కాలు 3వ మెట్టు మీద వేసాడు. కింద కాలు స్లిప్ అయింది. దానికి ఏం చేస్తారు చెప్పండి? అంతేగాని దానికి రక్షణ అంటే ఇంకా గొలుసులు కట్టాలి. ఇంకా ఆయనకి అది కాదండి, రోప్ పార్టీ ఒకటి ఉంటుంది కదా, అట్లా గొలుసులతో ఒక పార్టీ ఏర్పాటు చేయాలి. అప్పుడు మన జగన్ గారికి వచ్చే ఆదరణ లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు రావాలి కావాలి జగన్ అని ఎలా అంటున్నారో మర్చిపోయిన వాళ్ళని వీళ్ళు ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇది ముద్రగడ పద్మనాభం గారి విషయమే ఎలా చూడాలంటారు? ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినా అధికారిక లాంఛనాలను కూడా అడ్డుకోవటం ఎలా చూడాలంటారు? అసలు ఒక సామాన్యమైన వ్యక్తి చనిపోతే అతను పార్టీ కార్యకర్త అయితే అతనికి ఘనంగా పార్టీ నాయకులు వచ్చి నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే అది సామాన్య కార్యకర్త కాబట్టి. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కాపు ఉద్యమ నేతగా, ఒక మంచి
నాయకత్వంతో మంచి ఒక గుర్తింపు పొందిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అతనికి దరిద్రం ఎప్పుడు పట్టింది అంటే గురువుగారు, వైసీపీలో ఏ రోజైతే జాయిన్ అయ్యాడు, పోలీస్ స్టేషన్ల మీద దాడి, ఏది ఆ స్ట్రాటజీ ఆయనకు వచ్చేసింది. అంతకుముందు ఆయన ముద్రగడ పద్మనాభం గారు తలుపులు వేసుకుని కిర్లంపూడిలో నిరాహార దీక్ష చేసి కొన్ని వందల మంది పోలీసులు కాపలా ఉండి తలుపులు కొట్టి, అయ్యా మీరు రాండి, మీ ఆరోగ్యం బాగుండాలి అని ఎంతో ఇదిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఎప్పుడైతే వైసీపీలో కాలు పెట్టాడో రైళ్లు దహనం, పోలీస్ స్టేషన్ల దహనం, ఏంటంటే ఒక రాక్షస ఆనందం వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఆ కేసులు పెట్టించి లేనిపోని ఇబ్బందులు పడి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ కేసులు మొత్తం తొలగించారు. కానీ ఇటువంటి రాక్షసానందం చేయగలిగే నాయకుడు కాదు ఆయన. ఆయన ఏదో సౌమ్యంగా ఉంటా తన దీక్ష ద్వారా కాపులకు న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తి. అతని టైం బ్యాడ్ ఏంటంటే వైసీపీలో ఏ రోజైతే కాలు పెట్టాడో అది పతనం స్టార్ట్ అయింది. అటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వం తప్పు ఒప్పు, నాయకుడు మంచివాడా చెడ్డవాడా అనేది చూడ, కూటమి ప్రభుత్వం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే 24 రౌండ్ల గాల్లో కలుపులు జరిపి అతనికి గౌరవ వందనం ఇస్తారు. ఆ వందనం చాలా అరుదుగా వస్తాయి, అందరికీ రాదు. ఎందుకంటే అతను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఉద్యమ నాయకుడు, కాపు నేత. ఈ ప్రభావంతో అతనికి భగవంతుడు కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. కానీ ఆ గౌరవాన్ని కూడా ఆ కుటుంబానికి దక్కకూడదు, కాపులకు అన్యాయం చేశారు అని కాపుల్లో ఒక రకమైన ప్రేరేపిత చేయాలని చెప్పి కొందరు సైతాన్లు ఉన్నారు, తిక్కలవాళ్ళు కొంతమంది అక్కడ పోలీసులు పట్టుకొని నెట్టేయడం. అసలు గార్డ్ ఆఫ్ ఆనర్ కుటుంబ సభ్యులే వద్దన్నారు, మీరెవరు ఇవ్వటానికి, వాడెవడు చెప్పడానికి. అసలు కుటుంబ సభ్యులు వచ్చి పోలీసుల సమక్షంలో, అయ్యా గవర్నమెంట్ ఇచ్చే గౌరవం అందరం మాకు వద్దయ్యా, మేము తీసుకెళ్ళి మా స్వస్థలంలోనే మట్టి చేసుకుంటాం అని చెబితే నువ్వు వడ్డం పడు, వాళ్ళు బలవంతంగా వస్తారు. వాళ్ళు చెప్పనే లేదు, నువ్వు వచ్చి నీ గౌరవం వందనం మాకు వద్దు అని చెప్పి పోలీసుల మీద దౌర్జన్యం చేసేది వీడెవడు అసలు? తిక్కల కోటయ్యా ఆయనకి చెప్పారంట కదా, అంబటి రాంబాబుకి చెప్పారంట. నేను ఇన్ఛార్జ్ అయింది ఆ డివిజన్కి. ఏమన్నా ఈ డివిజన్లో ఈడు చేసుకునేంత దమ్ములేని నాయకుడు ఈయన పోయి కిర్లంపూడి పోయి, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోయి అలా కుటుంబ సభ్యుల పెద్దగా వేయించేంత నాయకుడు. పాడే మోసాను, దేనికి మోసావు, నీ మూలాన అతను నష్టపోయాడు. నీ పార్టీలో ఏ రోజైతే ఇక్కడ ఒక్క విషయం అడగాలి, మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మార్పు చెందిన మనిషి అంటారా? ఎందుకంటే పాడెం వేయటం, మరి గతంలో చూసాం వివేకానంద రెడ్డి గారి చనిపోయినప్పుడు కానీ, లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి పార్థివ దేహం ఊరేగింపులో పక్కన నుంచున్నారు కానీ ఆయన పాడి పట్టుకోవటం కానీ, ఇలాంటిది ఏమి చేయని వ్యక్తి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి పాడెం మోసారు అంటే మనిషి మార్పు చెందారు అనుకోవచ్చు అంటారా? మార్వాళ్ళ బొందా భలేవాడు, ఇంత అమాయకుడు వీరయ్య గారు. అసలు మార్పు చెందేది ఏంది? అతను ఎవరు? అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదండి, కాపు ఉద్యమ నాయకుడు. రాష్ట్రంలో కాపుల్లో జనసేనానికి ఉన్న ఆదరణ, జనసేనానికి ఉన్న పవరు ఎవ్వరికి లేదు. దాన్ని చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కా భాగమే, ఇందులో భాగం కాకపోతే ఈయన వచ్చి భుజాలు పెట్టి ఆయన మోయటం ఏంది? ఏ ఊరు మోసాడేది? ఈ సందు నుంచి పక్క సందు తీసుకెళ్ళి స్వస్థలంలో తీసుకెళ్లారు. ఆయన స్వస్థలంలోనే ఆయన్ని జరిగింది, ఖననం జరిగింది. ఈయనేదో 10 కిలోమీటర్లు మోసినట్టుగా. చంద్రబాబు నాయుడు గారు, లాల్ జాన్ బాషా గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకమైన నాయకుడో, అటువంటి వ్యక్తి చనిపోతే పొన్నూరు రోడ్లోంచి ఖబరస్థాన్ దాకా, అది సమాధుల తోట దాకా భుజం ఇచ్చి మార్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మైనార్టీయా ముస్లిమా కాదు, తోటి నాకు నాయకుడు, నాకు సపోర్ట్గా ఒక టైంలో నిలిచాడు, అతని గౌరవం నేను అతనికి ఇవ్వాలి అని 2 సార్లు వాళ్ళ తమ్ముడు జియావుద్దీన్ గారికి ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించుకొని 3వసారి ఓడిపోయాడు. అది నిజమైన నాయకుడు లక్షణం ఏంటంటే అది. పక్కనున్న నాయకుడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అని కాదు, అతను మనకు ఎంతగా పార్టీకి ఉపయోగపడాడో అటువంటి వ్యక్తికి మనం సహాయం చేయాలని చెప్పి అప్పుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఉండేది. హైదరాబాద్ నుంచి వచ్చే చంద్రబాబు నాయుడు గారు మట్టి జరిగినంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అన్నిటికీ ఓదార్చి మున్సిపాలిటీలో ఒక శాఖని, లాల్ జాన్ బాషా శాఖని ఒక డెమో ఇస్తామన్నారు. అది కాలక్రమేణా మర్చిపోయారో ఏమో తెలియదు.
సరిగా అది నివాళి అంటే. అంతేగాని కాపు నాయకుడు అని తెలిసిపోయి భుజాలు ఇచ్చి నేను భుజాలు ఇచ్చానంటే దేనికి ఇచ్చావు? రాష్ట్రంలో కొన్న కాపు నాయకుల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళకు మోసం చేయడానికి. మీరు కాపులకు ఎంత ద్రోహం చేశావో నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ద్రోహం చేశావు నువ్వు కాపులకి. బీసీ మైనార్టీ 122 చైర్మన్లకి ఒక్కసారిగా ప్రమాణ స్వీకారం చేయించిన నాయకుడు నువ్వు అన్నావు. కూర్చోవడానికి కుర్చీ లేదు, ఉండడానికి రూమ్ లేదు. పేరుకు మాత్రం అలా ఒక శాఖ ప్రకారం చైర్మన్లుగా, సెక్రటరీగా, ప్రెసిడెంట్లుగా ఒక పెద్ద హంగామా సృష్టించి చేసావు. నీదంతా మభ్యపెట్టి మాయ చేయటం తప్పనిచ్చి నువ్వు మారావు అనటం ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ నమ్మరు. ఇది జగమెరిగిన సత్యం. థ్యాంక్ యూ. అప్పలనాయుడు గారు ఉన్నా సార్, సిదిరి అప్పలనాయుడు గారు అని, ఆయన మాజీ మంత్రిగా సార్. చిన్నపిల్లాడే కదా, చాలా చిన్న పిల్లవాడు. గోళీలు ఆడతా గోళీ ఆడో గోళీ తగిలితే సచ్చేది ఎట్లాగండి. బైక్ వేసుకొని బుల్లెట్ వేసుకొని వెళ్ళి గొర్రెల కాపరైన ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేసి, నిజంగా వాడిలో కనుక మానవత్వం ఉంటే 108కు ఫోన్ చేసి పోలీసులకు సరెండర్ అయ్యి, సార్ ఇట్లా జరిగింది, గొర్రెల్ని తోలబోయి నా బండి కింద పడ్డాడనో, లేదా నువ్వు మభ్య పెట్టాలంటే 100 మాట చేయొచ్చు. కానీ నువ్వు అవన్నీ ఏమీ చేయకుండా నీ స్థానంలో సిద్ధార్థ అనే వ్యక్తిని, మరి వాడి కుటుంబం ఉందో లేదో, భార్య పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, అట్లాంటి వ్యక్తిని నువ్వు ఇదే కేసులు ఇరికించి నేనే డ్రైవ్ చేసి చంపానని చెప్పి స్టేషన్లో పెట్టడం. ఈరోజు సీసీ కెమెరాలో ఎవరు తప్పించుకుంటారు సార్? ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకునేటప్పటికి నీకు గుండెలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు, గుండెల్లో నొప్పి, రకరకాల రోగాలతో 2 రోజులు హాస్పిటల్లో బెయిల్ వచ్చినాక ఇంటికి వదలాలని చెప్పి ఎట్లా ఇస్తారు? ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేసి, ఏది మీ నాయకుడు టైర్ కింద తలకాయ చంపేళ్ళ గోలీ సింగయ్యని, అలా కార్యకర్తలు కూడా అట్లా చేస్తారు. దానికి ఉదాహరణ అప్పలరాజు గారి లైవ్. కొడుకుని ప్రాణం కాపాడుకోవడం కోసం ఇంకో కొడుకుని తీసుకొని, ఇంకో బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లికి శోకం మిగల్చడం ఎంతవరకు సబబు అండి ఇదే? మళ్ళీ అది వీడియోలో తుడిసి వాళ్ళు కంప్లైంట్ పెడితే ఇంటికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చేసి ఇంకా పనులు ఏం చేసుకుంటారు? చిన్న పిల్లలు ఉన్నారు సార్ అతనికి, చనిపోయిన వ్యక్తికి. వింటున్నారో లేదో మీరు? చిన్న పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారులేమ్మా, నువ్వు మా ఇంట్లోకి వచ్చి పని మనిషిగా పని చేసుకో, మా ఇంట్లో పెద్ద గిన్నెలు లేవు. ఆ మాట నేను అడగలేక వదిలేశాను సార్. మా ఇంట్లో పని మనిషి అస్సలు వినండి, నేను ఎంకరేజ్ చేయలేను. ప్రజలకి తెలియాల్సిన బాధ్యత అది. వీళ్ళ నియంత్రత్వం ఎట్లాంటిదో తెలియాలి ప్రజలకి. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపేసి ఆ కుటుంబంలో ఉన్న ముతగా భార్య పిల్లలు వచ్చేది నీ ఇంట్లో పని మనుషులుగా చేరాలా? ఇది ఒకటి నియంత్రణ రాజ్యం ఇది. నాకు తెలిసినంత వరకు వాడు హిట్లర్ కూడా చేసి ఉన్నాడు ఇట్లాంటి నియంత. ఒకవేళ ఊచకోత కోసాడేమో వాళ్ళని తెలియదు. కానీ వీళ్ళ ఇంత బళ్ళు తీసుకెళ్ళి గుద్దేసి చిన్నపిల్లోడు అంటాం. వాడు చిన్నపిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడికి మైనర్కి తీరకుండా బండి ఎందుకు ఇచ్చాను? ఈ జరిగిన హత్యని కప్పిపుచ్చడం, నువ్వు చేసిన పనికి నీకు మళ్ళీ నాన్-బెయిల్ లోపల వారెంటు. నువ్వు బెయిల్ కోసం తిరుగుతున్నావు. ఒక్క తప్పు చేసి 100 తప్పులు చేయటం తప్పు కాదు భయ్, చాలా పాపం అది. ఆ కుటుంబ క్షోభ వీళ్ళకి తగిలిందనుకో ఇక్కడే నాశనం అయిపోతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద ఇన్సైడ్ ట్రేడింగ్ స్థలాలు తినేశారు, అసలు ఏమీ లేదు, ఇక్కడ ఆయన 100 ఎకరాలు, చంద్రబాబు ఒక 50 ఎకరాలు తీసుకున్నారని దుర్భాషలాడి ఆళ్ల రామకృష్ణారెడ్డి వాడి చేత కోర్టులో, హైకోర్టులో ఇచ్చారు. ఏమైంది సార్? అది కొట్టేశారు. ఏ ఒక్క వ్యక్తి నా భూమి పోయింది అని చెప్పి ఒక రైతు వచ్చి కంప్లైంట్ ఇవ్వనప్పుడు నువ్వు పెట్టిన ఇంప్లీట్ పిటిషన్కి నీకు వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎవరు వాళ్ళు ఏమైనా మామూలుగా సామాన్యంగా ఒక కామన్ మెల్లేం కాదు కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు, అతను ఎన్నో విద్యా సంస్థలు నిలుపుకొని ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు 50 గజాలకి, 100 గజాలకి, 4 ఎకరాల పొలాలకి కక్కుర్తి పడే మనుషుల? వాడు ఒకడు పనికి మానవుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాడిని అడ్డం పెట్టుకుని ఆ పింకు డైమండ్ ఉంది తిరుమలలో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పి అదొక రాద్ధాంత ప్రజల్ని మాయ చేయటం, మభ్య చేయడంలో ఒక రికార్డు నెలకొల్పిన వ్యక్తులు పార్టీ ఏదైనా అంటే వైసీపీ సార్. కానీ వాళ్ళ థాట్స్ ఇట్స్ ఏ రూరల్. ఇటువంటి థాట్స్ ఉన్న వ్యక్తి బాగుపడతాడని చరిత్రలో లేదు. భగవంతుడి దయ వల్ల మరొకసారి మహాకూటమిని ఆదరించండి. థ్యాంక్ యూ.